కేబిఆర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజున జై భీమ్ ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలోన కర్నూలు జిల్లా అంబేద్కర్ భవనం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేడు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలు చేయాలని ఇటీవలనే ఏక్ సబ్ కమిషన్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది। చీఫ్ జస్టిస్ గారు రాజీవ్ రంజన్ మిశ్రా గారు నేతృత్వంలోన ఆయా జిల్లాలు నివేదికను కూడా తీసుకొని డిసెంబర్ చివరికల్లా కూడా ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। గత 2 రోజుల క్రితం నుంచి కూడా ఏక్ సబ్ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లా అయితేమి ఒంగోలు జిల్లా అయితేమి ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా ఆ 2 జిల్లాల్లో కూడా నివేదికలు కూడా తీసుకోవడం కూడా జరిగింది। అదేవిధంగా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడ అయితేమి గుంటూరు జిల్లా అయితేమి అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా ఏక్ సబ్ కమిషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఏక్ సబ్ కమిషన్లో కూడా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం 5 పేజీల నివేదికను కూడా రచించడం కూడా జరిగింది। ఆ నివేదికను కూడా ఆ ఏక్ సబ్ కమిషన్ గారు కూడా ఇస్తాం। ప్రధాన అజెండాగా ఆ ఏక్ సబ్ కమిషన్లోన ప్రధాన అజెండాగా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం ఇచ్చినటువంటి నివేదికను కూడా ప్రభుత్వానికి కూడా మరి తెలియజేయాలని కూడా మేము ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అదేవిధంగా మా నివేదిక ఏమనగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మాదిగ జనాభా సంఖ్య కూడా ఎక్కువ కూడా ఉంది। 1975 నుంచి కూడా మాదిగలు ఉద్యోగ విద్య ఉపాధి రాజకీయంగా అన్ని విషయాల్లో కూడా ఎంతో నష్టపోతుంది। ఏ విధంగా నష్టపోయామనేది కూడా మా నివేదిక కూడా రచించడం కూడా జరిగింది। దాంట్లోన 59 ఉపకులాల్లోన కేవలం 2 కులాలే ఎక్కువ లబ్ధి పొందింది। ఆ 2 కులాల ప్రధానంగా మాల కులం కూడా ఎక్కువ, మా సహోదరులైనటువంటి మాల కులం ఎక్కువ లబ్ధి పొందడం జరిగింది। అందుకని వర్గీకరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏక్ సబ్ కమిషన్ ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది మా సహోదరులు కూడా పోరాటాలు చేస్తున్నారు। ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ పోరాటానికి ధీటుగా మేము ఎదుర్కొంటాం, వర్గీకరణ అమలు చేపిస్తాం, మా సత్తా ఏమో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూపిస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అదేవిధంగా ప్రధాన అంశం ఈ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ ఏబిసిడి వర్గీకరణలోన చాలా మంది బుడగ జంగాలు అయితేమి మరి అదేవిధంగా రెల్లి అయితేమి బైన్ల కులాలు అయితేమి నిజంగా బైన్ల కులాలు చాలా నష్టపోతున్నారు। మరి ఈరోజు ఆనాటి నుంచి పెళ్ళిళ్ళు సంప్రదాయాలు కూడా ఎక్కువ చేసేది బైన్ల కులస్తులే। ఈ రోజుల్లోన కొంతమంది బ్రాహ్మణ సంఘాలతో కూడా బ్రాహ్మణ కులాలతోనే పెళ్ళిళ్ళు చేయించుకుంటున్నారు। పెళ్లి చేసేదంటే బైన్ల కులమే కాబట్టి బైన్ల కులానికి కూడా ప్రిఫరెన్స్ ఇప్పించే విధంగా ఏవైతే రిజర్వేషన్లు కానీ ఏవైతే ఉద్యోగ ఉపాధిలో కూడా నష్టపోయినటువంటి ఆ కులాలు ఏవైతే ఉన్నావో ఆ కులాలకు కూడా లబ్ధి చేకూరాలనే విషయంతో కూడా మేము నివేదికను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది। ఈ నివేదికలో పాటు ప్రధానంగా సామాన్య దళిత గిరిజనులు కోట్ల మంది కూడా చదువుకొని ఇంటి దగ్గరగానే రోడ్డున పడ్డడం కూడా జరిగింది। కాబట్టి ఈ వర్గీకరణ విషయంలోన అమలైతే చదువుకున్న ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో భార్య భర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ కుమారులు వాళ్ళ మనమంగలే ఈ వర్గీకరణ వల్ల లబ్ధి చెందుతున్నారు కాబట్టి ఎంతో నష్టపోతున్నాం। నువ్వు ఎన్నిసార్లు వర్గీకరణ జరిగినా ఎన్నిసార్లు ఈ ఏదైతే చట్టసభల్లో కూడా అమలు చేస్తారో వర్గీకరణని
వాళ్ళే ఎక్కువ లబ్ధి పొందుతారు. ఎక్కడేసిన సామాన్య దళిత గిరిజనులు చదువుకున్న చదువు లేని వారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కాబట్టి మేమేమంటామంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏకైక వ్యక్తిగా నేను జైభీం ఎంఆర్పిఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను క్రిమి లేయర్ను కూడా అమలు చేయాలని కూడా నేను ఎన్నో పోరాటాలు కూడా చేస్తున్నాను. ఈ క్రిమి లేయర్ను కూడా అమలు చేస్తే కోట్ల మంది సామాన్య దళిత గిరిజనులు కూడా లబ్ధి పొంది కుల వివక్షత అంటరానితనం కూడా పోయి పేదరికం కూడా పోతుంది. కాబట్టి కుల రహిత సమాజంగా కూడా మార్చడానికి కేవలం క్రిమి లేయరే అమలు చేస్తే జరుగుతుందనే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ క్రిమి లేయర్ విషయంలోన ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రధానంగా మాదిగ ఉద్యోగస్తులు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఫలాల నుంచి లబ్ధి పొందినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అంబేద్కర్ గారిని అవమానిస్తే అంబేద్కర్ గురించి కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎక్కడో అమిత్ షా గారు పార్లమెంట్ లోక్సభలో కూడా అంబేద్కర్ గారిని అవమానిస్తే ఈ సమాజంలో మేము తిరగంగా దాదాపు చాలా గ్రామాలు కూడా మేము తిరగడం జరిగింది. ఎక్కువ కూడా మాదిగ ఎంప్లాయీస్ కానీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు కూడా అంబేద్కర్ కూడా అవమానిస్తున్నారు. ఇటువంటి వారికి లబ్ధి ఆల్రెడీ రిజర్వేషన్ ఫలాలు లబ్ధి పొందుతున్నటువంటి వారసత్వానికి రిజర్వేషన్ అవసరమా? పేదరికం ఎక్కడ పోతుంది? అంటరానితనం ఎక్కడ పోతుంది? కాబట్టి క్రిమి లేయర్ అమలు చేస్తే పేదరికం పోతుంది, అంటరానితనం పోతుందని మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎండనక వాననక రాత్రి పగలు కూడా కష్టపడి కూడా క్రిమి లేయర్ని అమలు చేసే దిశగా ఎన్నో విప్లవ పోరాటాలు కూడా నాంది పలకడం కూడా జైభీం ఎంఆర్పిఎస్ సంఘం కూడా చేస్తుంది. దీన్ని జీర్ణించుకోలేక ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ చాలా మంది జైభీం ఎంఆర్పిఎస్ సంఘంలోన కొంతమంది చదువుకొని ఉద్యోగాలకు ఎన్నో మాట్లాడుతున్నారు అనే మాట మాట్లాడుతున్నారు. మేము ఉద్యోగాలు లేక కాదు, ఉద్యోగము పేదవానికి సహాయపడాలని పేదవానికి ఇచ్చాం. ఇప్పుడు పెట్టండి, మీరు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాల నుంచి రిజర్వేషన్ వల్ల మీరు ఎంప్లాయీస్ అయినారు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, ఈ మాదిగ ఎంప్లాయీస్ కూడా ఓపెన్ కేటగిరీలోనే ఐఏఎస్గా కొట్టడానికి దమ్ము ధైర్యం మాకుంది, మీకుందా? ఏదైతే మీ కేటగిరీలో ఏవైతే ఉద్యోగంలోనే మీరు చేస్తున్నారో దానికి రాజీనామా చేసి రండి. ఓపెన్ కేటగిరీలో ఐఏఎస్ కొట్టి చూపిస్తుంది జైభీం ఎంఆర్పిఎస్ సంఘం. ఏదో రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ కల్పిస్తే దాని నుంచి మీరు లబ్ధి పొంది ఎన్నో మీరు గొప్పలు చెప్తారు. దానికి కొట్టడానికి పబ్బం గడుపుకోవడానికి కొన్ని సంఘాలు ఉన్నాయి. మేము ఆ విధంగా కష్టపడతాం, అంబేద్కరిజాన్ని బతికిస్తాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా అంబేద్కరిజాన్ని కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేసేది జైభీం ఎంఆర్పిఎస్ సంఘమే. కానీ అది తెలుసుకోవాలని కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీరు మారాలి. చాలా మంది 100%లోనే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు కేవలం 1% క్రిమి లేయర్కి సపోర్ట్ చేస్తున్నారు. మేము వ్యతిరేకం కావచ్చు, ఈరోజు నిజాలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకం అవుతాం, తప్పదు. వ్యతిరేకమైనప్పటికీ కోట్ల మంది దళిత గిరిజనులు బాగుపడతారు కాబట్టి మేము వ్యతిరేకమైనా చింతలేదు, కానీ ఖచ్చితంగా క్రిమి లేయర్ని అమలు చేస్తాం. క్రిమి లేయర్ కొరకు కూడా ఈ నివేదికను కూడా మేము అన్ని కూడా రచించడం జరిగింది. ఈ కర్నూలుకి ఏకసభ్య కమిషన్ గారు త్వరలో కూడా రాబోతున్నారు. ఆ ఏకసభ్య కమిషన్ లో కూడా మా సత్తా, మా నివేదికనేమో కూడా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు, ప్రధానంగా మాది ఉద్యోగస్తులు మీ ప్రవర్తన, మీ బిహేవియర్ మార్చుకోవాలి. చాలా మంది నిరుపేదంగా ఉన్నటువంటి మాలా మాదిగలను కానీ చాలా మంది నిరుపేదగా మరి అన్టచబుల్కి గురవుతున్నటువంటి మాలా మాదిగలు చాలా మంది ఉన్నారు. వాళ్ళను కూడా ఆదుకోండి. ఎందుకంటే అంబేద్కర్ మీ జీవితాల్లో వెలుగునిచ్చాడు కాబట్టి ఆ వెలుగును ఇతరులు కూడా పంచండి. అంబేద్కర్ను మీరు కూడా అవమానిస్తున్నారు. అంబేద్కర్ జయంతులు కానీ, వర్ధంతులు కానీ, అంబేద్కర్ విగ్రహాలు కానీ, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు కానీ, పులే గారి విగ్రహాలు కానీ పెడుతున్నారంటే కాంట్రిబ్యూషన్లు ఇవ్వడానికి ఆయన నుంచి లబ్ధి పొందితే మీరు ఎక్కడ పోతున్నారు? అమిత్ షాని అవమానించారని మీరు అంటున్నారు. ఫస్ట్ మనలో మార్పరాని వాళ్ళు ఎవరైతే ఆధిపత్య కులాలు ఎవరైతే విమర్శిస్తారో అంబేద్కర్ని, రాజ్యాంగం, వాళ్ళ తరం కాదు ఇంకో తరం వచ్చినా కూడా
రాజ్యాంగం జోలికి కానీ వస్తే మాత్రం ఈ వల్ల కాట్ అవుతుంది ఈ దేశం అని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తాం.